నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఒకప్పుడు అమెరికా అంటే సగటు భారతీయుడి జీవితకాల స్వప్నం. ఉన్నత విద్య, మంచి ఉద్యోగం, డాలర్ల ఆదాయం, శాశ్వత నివాసం ఇవన్నీ కలిపిందే అమెరికన్ డ్రీమ్. కానీ ఇప్పుడు ఆ కలపై అనిశ్చితి మేఘాలు కమ్ముకుంటున్నాయా? ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్టూడెంట్ వీసాల నుంచి H1B వరకు, సోషల్ మీడియా బెట్టింగ్ నుంచి ఇప్పుడు మళ్లీ బర్త్ రైట్ సిటిజన్షిప్పై ఆంక్షల వరకు వరుసగా నిర్ణయాలు భారతీయ విద్యార్థులు, ఐటీ నిపుణులు, అమెరికాలో స్థిరపడాలనుకునే కుటుంబాల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? ఈ మార్పులు భారతీయుల అమెరికన్ డ్రీమ్కు బ్రేకులు వేస్తున్నాయా, లేక ఇవి తాత్కాలిక విధానపరమైన మార్పులేనా? ఈ పరిస్థితుల్లో అమెరికాకు వెళ్లాలనుకునేవారు ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్నవారు భూమిరెడ్డి శ్రీనివాస్ గారు, ఇమిగ్రేషన్ అటర్నీ, కానూరు శేషబాబు గారు, అమెరికా వ్యవహారాల నిపుణులు. ఇద్దరికి నమస్కారం అండి. సార్ నమస్తే. శ్రీనివాస్ గారు, ఇండియా నుంచి అమెరికా వెళ్లే స్టూడెంట్ వీసాలు 2025లో చూస్తే ఏకంగా 62% పడిపోయాయి. చైనా కంటే మనపైనే ఎక్కువ ఇంపాక్ట్ అంటున్నాయి గణాంకాలు కూడా. మరి అక్కడ ఏం జరుగుతోంది? సార్ మీరు అన్నది మాత్రం వాస్తవమే సార్. అంటే 2024 కి లేకపోతే ఇప్పటికి కంపారిజన్ చేసుకుంటే సుమారు 62% మంది చాలా తగ్గిపోవడం జరిగింది. 2025 గణాంకాల ప్రకారము ఆ రోజు సుమారు 62,000 మందికి వీసాస్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం అంటే మే నుండి ఆగస్టు వరకు ఇది పీక్ సీజన్ కాబట్టి ఈ 2025లో ఏమైందంటే సుమారు 22,000 వీసాస్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే దీనికి నేను అనుకోవడం వివిధ కారణాలు అనుకుంటున్నాను సార్. అంటే ఒకటి మనం చూసుకుంటే వీసా స్లాట్స్ విషయంలో కానీ, ఈ సోషల్ మీడియా బెట్టింగ్ కానీ, సో లేకపోతే ఇక్కడున్న అంటే వ్యవస్థలో, ఆర్థిక వ్యవస్థలో కానీ కొంచెం మార్పులు రావడము, ఎడ్యుకేషన్, యుఎస్ ఎడ్యుకేషన్ అనేది కొంచెం ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ కావడం కానీ, సో ఈ వివిధ కారణాల వల్ల అనేది చాలా తగ్గిపోవడం జరిగింది సార్. అంటే కంపారిటివ్లీ చైనా కన్నా మనకి ఏంటంటే మన ఇండియన్స్ అనేది గత 2-3 సంవత్సరాల కింద నుండి మోర్ ఇంట్రెస్టెడ్ కమింగ్ టు ది యునైటెడ్ స్టేట్స్ సార్. మామూలుగా ఈ స్టెమ్ కోర్సెస్ విషయంలో కానీ, సో లేకపోతే ఇక్కడికి వచ్చేసి మనం ఏదైనా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో కానీ లేకపోతే పిహెచ్డి చేయడానికి కానీ, ఎందుకంటే ఇక్కడ చదువుకోవడానికి బదులు అలానే మనకు 3 సంవత్సరాల వరకు మనకి ఇక్కడ వర్క్ ఆథరైజేషన్ నిర్ణయిస్తారు. సో దానికి ఎక్కువ మన ఇండియన్స్ ఆకర్షితులై ఇక్కడికి రావడం జరిగింది. సో దీనికి తగ్గడానికి కారణము కంపారిటివ్లీ చైనాకు మనకి ఏంటంటే చైనా వాళ్ళు కూడా అంత మటుకే వస్తున్నారు, కానీ ఇండియన్స్ లో మోర్ కంపారిటివ్లీ యుఎస్ఏకి రావడం ఎక్కువ జరుగుతుంది సార్. ఓకే, శ్రీనివాస్ గారు, సారీ శేషబాబు గారు, కోర్టులు కొట్టివేసినా కూడా ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ పైన వెనక్కి తగ్గడం లేదు ట్రంప్. కొత్తగా 2 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల పైన కూడా ఆయన సంతకాలు చేశారు. మరి వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేశారో ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద, దానికి కారణం ఏంటంటేనండి, అమెరికాలోకి ఇప్పుడు ఎక్కువగా ప్రబలిపోతున్నటువంటి బర్త్ రైట్ టూరిజం, బర్త్ టూరిజం అనే దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. దానివలన మన వీసా ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే మన ఎవరైతే సిటిజన్షిప్ కోసం అప్లికెంట్స్ మన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే కొద్దిగా ఇంపాక్ట్ ఉండేది ఎవరికంటే అక్కడికి టూరిస్ట్ కింద వచ్చి అక్కడ ఒకవేళ గనక బర్త్ అయితే గనక వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ రావడానికి అటువంటి కొద్ది మందికి మాత్రం ఏదైనా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మనందరూ కూడా లీగల్గా మైగ్రేషన్ వెళ్తున్నాం కాబట్టి H1 మీద కానీ, లేదా స్టూడెంట్గా వెళ్ళి తర్వాత ఓపీటీ మీద కన్వర్ట్ అవటం, దాని తర్వాత గ్రీన్ కార్డు, సో ఇటువంటి ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి ఏమాత్రం కూడా ఎఫెక్ట్ అవుదండి. కాబట్టి దానివల్ల మనకి అంటే భారతీయులకి ముఖ్యంగా మన కంప్యూటర్ అవకాశాల మీద వెళ్ళిన వాళ్ళకి ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుందండి. ఓకే, శ్రీనివాస్ గారు మీరేమంటారు? ఇక్కడ ట్రంప్ కొత్తగా సంతకాలు చేసిన 2 సర్టిఫికెట్లు ఎలా ప్రభావం చూపించబోతున్నాయి? సార్ ఈ బర్త్ టూరిజం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గ్యుమెంట్ దే ఆర్ మేకింగ్ సార్. ఇక్కడ ఎండ్ ఆఫ్ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఎందుకు మేము చేస్తున్నామంటే కొంతమంది వివిధ దేశాల నుండి ఇక్కడికి వచ్చి పిల్లల్ని కానీ ఇక్కడ అమెరికన్ సిటిజన్స్ అవుతున్నారు. దీని ద్వారా ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ కానీ, మెడికేర్ కానీ, సోషల్ సెక్యూరిటీ కానీ ఇవన్నీ వీళ్ళు తీసుకుంటున్నారు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గ్యుమెంట్ సార్. ఇప్పుడు మొన్న జరిగిన ఒక 2 నెలల క్రితం సుప్రీంకోర్టు అనేది క్లియర్ గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ట్రంప్ వర్సెస్ బార్బరా కేసులో ఇక్కడ ఈ నేలలో పుట్టిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ అవుతారు అనేది చాలా క్లియర్ కట్ గా చేయడం జరిగింది. కానీ నిన్న సో ప్రెసిడెంట్ ఇంకో కొత్త ప్రొక్లమేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో దాంట్లో చిన్న కండిషన్ ఏంటంటే ఇక్కడ పుట్టిన వాళ్ళకి కూడా సిటిజన్షిప్ అనేది మేము స్టాప్ చేస్తాము,
దానికి కొన్ని కండిషన్స్ అనేది పెడుతున్నాము. ఫస్ట్ కండిషన్ ఏంటంటే వాళ్ళు ఇద్దరు నాన్ సిటిజన్స్ అయి ఉండాలి. అండ్ ఇంకొక కండిషన్స్ ఏం పెట్టారంటే వీళ్ళు ఏమన్నా ఈ ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి ఏమన్నా సంబంధికులు ఉన్నారా వాళ్ళ పేరెంట్స్, లేదు అంటే వాళ్ళు ఏమైనా ఫారిన్ డిప్లొమాట్స్ ఉన్నారా, లేకపోతే అదే పనిగా బర్త్ టూరిజం అంటే B2 కానీ F1 కానీ ఇలాంటి వీసాల మీద ఇక్కడికి వచ్చేసి పిల్లల్ని కంటున్నారా, సో లేకపోతే ఇక్కడికి వచ్చేసి ఈ సరోగేసీ కానీ ఏమైనా వాడుకున్న వాళ్ళ పిల్లలకి ఏమైనా US సిటిజన్షిప్ తీసుకుంటున్నారా అనే దాని మీదనే ఇది అనేది మెయిన్ గా ఈ ప్రొక్లమేషన్ ఆర్డర్ అనేది తీసుకుని వచ్చింది. కానీ ఇది ప్రొక్లమేషన్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి వాళ్ళు ఈ దేశంలో పుట్టిన తర్వాత వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ఇవ్వకుండా అడ్డుకునే కెపాసిటీ వాళ్ళకు ఉందా లేదా అనేది మళ్ళీ కోర్ట్ అనేది డిసైడ్ చేస్తారు సార్. అంటే క్లియర్ కట్ గా 250 సంవత్సరాల నుండి ఒక రూల్ అనేది ఫాలో అవుతుంది. మళ్ళీ దీన్ని బైపాస్ చేస్తూ కొత్త ప్రొక్లమేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది తప్ప. సో ఐ థింక్ లైక్ రైట్ నౌ ఇప్పుడు త్వరలో ట్రావెల్ చేసేవాళ్ళు అంటే F1 మీద కానీ H1B మీద ఉన్నా కానీ ట్రావెల్ చేసేవాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ట్రావెల్ చేయడము సజెస్టబుల్ సార్. ఇక్కడ శ్రీనివాస్ గారు మరొక విషయం, విద్యార్థుల విషయానికి వస్తే వాళ్ళ కోర్సు పూర్తయ్యేంత వరకు కూడా అక్కడ ఉండే వీలుని తీసేసి ఈ 4 ఏళ్ల పరిమితితో ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్ తేవడం వల్ల విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది? సార్ ముందుగా ఈ నార్మల్ గా విద్యార్థులకు ఏమైతుంది అంటే సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది వాళ్ళకు ఉంటుంది. అంటే ఎంత కాలం వాళ్ళు చదువుకుంటున్నారో, ఎంతవరకు వాళ్ళకి I-20 అనేది వ్యాలిడ్ గా ఉంటుందో వాళ్ళు అంతకాలం చదువుకోవచ్చు. అంటే వాళ్ళకి ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది రిమూవ్ చేయడం వల్ల ఏమైతుంది అంటే మీరు ఎన్ని రోజులు చదువుకోవాలనుకుంటున్నారో అన్ని రోజుల వరకు వాళ్ళకి వీసా అనేది ఇక్కడ లీగల్ స్టేటస్ అనేది ఇస్తారు. దానికన్నా వీళ్ళు ఎక్కువ ఉండాలనుకుంటే అంటే OPT కానీ వర్క్ చేయాలన్నా కానీ STEM OPTలో కానీ వాళ్ళు ఏమైనా అప్లై చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే కి అప్లై చేయాలి. అది అప్లై చేసి అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు ఇక్కడ లీగల్ గా ఉన్నట్టు. అంటే ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ అంటే ఎక్కువ మంది విద్యార్థులు ఏమైతుందంటే ఇక్కడ షార్ట్ టర్మ్ కోర్స్ కి వస్తుంటారు. అంటే సంవత్సరం 2 సంవత్సరాలు ఇక్కడున్న ఇమిగ్రేషన్ రూల్స్ ని అంటే అర్థం చేసుకోవడం కానీ దాన్ని పాటించడం కానీ 2 సంవత్సరాల్లో లేకపోతే సంవత్సరంలో విద్యార్థికి చాలా కష్టం. అంటే ఇక్కడికి వచ్చి అడ్జస్ట్ కావాలి, దాని తర్వాత ఇక్కడ ఏ అప్లికేషన్స్ అనేది ఫామ్ ఫిల్అప్ చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరిని అప్రోచ్ కావాలి, ఇక్కడ DSOs తో ఎలా మాట్లాడాలని ఇలాంటి అడ్డంకులు చాలా ఉన్నాయి సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని ద్వారా డిసడ్వాంటేజ్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఒక మంచు ప్రదేశంకి ఒక అతను యూనివర్సిటీకి అప్లై చేసి ఉంటాడు సార్. ఆ మంచి అనేది నాకు పడిండదు. అంటే వాస్తవానికి ఇప్పుడు మనము ఈ సౌత్ ఇండియాలో వచ్చి ఉంటాం కాబట్టి ఇక్కడ మనకు మంచు ప్రదేశం అనేది సరిగ్గా పడదు. అక్కడికి వచ్చిన తర్వాత వేరే కాలేజ్ చేంజ్ కావాలన్నా కానీ ఈ రూల్ వల్ల అది కాలేజ్ చేంజ్ కాలేదు. అంటే ఇలాంటి అడ్డంకులు అనేది కొన్ని దాంట్లో పెట్టడం జరిగింది సార్. బట్ కానీ అంటే విద్యార్థులు ప్రొయాక్టివ్ గా ఉండి దీని గురించి కొంచెం బాగా నాలెడ్జ్ తెచ్చుకొని ఇక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను సార్. శేషబాబు గారు, H1B వీసాలపైన ఈ ప్రతిపాదిత భారీ ఫీజులు కావచ్చు, ఈ అధిక వేతనాల వారికి ప్రాధాన్యం వంటి మార్పులు అమల్లోకి వస్తే మరి భారతీయ IT ఉద్యోగులపైన ఎంత ప్రభావం పడుతుందంట? మెయిన్గా ఇంపాక్ట్ మన భారతీయ విద్యార్థులు కానీ లేదా H1 వీసాదారులకు కానీ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు అటువంటి హై ఫీజు అనేది ఒక రెస్ట్రిక్షన్ గాను లేకపోతే ఆ వీసాలని తగ్గించడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయోగంగా చూశారు. అదేవిధంగా కోర్టులు కూడా అదేవిధంగా భావించి ఆల్రెడీ దానికి ఇంజంక్షన్ ఇచ్చినాయి ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయకుండా. సో కానీ ఇంకా అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది. ఒకవేళ కనుక $1,00,000 ఫీజు కనుక అప్రూవ్ అయితే కనుక దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే OPTకి ఒక $1,00,000 ఫీజు, తర్వాత H1 వీసాకి ఒక $1,00,000 ఫీజు, ఈ విధంగా చేసుకుంటూ పోవటం. అంతేకాకుండా ఈ వేజెస్ ఏదైతే ఉందో ఆ వేజ్ ఇంప్రూవ్మెంట్ కూడా 20-25% వేజ్ కూడా ఇంప్రూవ్ చేసి మినిమం అంత వేజ్ ఇవ్వగలిగితేనే మీరు H1 వీసాకి అప్లై చేయాలనేది ఒకటి. ఇటువంటి ఎన్నో రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. దీని వలన మ్యాక్సిమం ఇంపాక్ట్ మనకి ఎవరైతే H1 వీసా మీద వచ్చినటువంటి చైనీస్, ఇండియన్ అండ్ ఇటువంటి మన ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ నుంచి వచ్చిన వీసాదారులు ఉన్నారో వాళ్ళ మీద మ్యాక్సిమం ఇంపాక్ట్ పడుతుంది. అందులో ముఖ్యంగా మన ఇండియన్ వీసా H1 వీసాదారుల మీద మ్యాక్సిమం ఇంపాక్ట్ ఉంటుందండి. దానివల్ల ఏంటంటే ఈ OPT యొక్క రెస్ట్రిక్షన్స్ కానీ లేదా స్టూడెంట్ వీసా ఉన్నటువంటి ఈ 4 years రెస్ట్రిక్షన్, తర్వాత వాళ్ళు రీసెర్చ్కి వెళ్ళాలంటే మళ్ళీ దానికి అప్లై చేయాలి, ఎక్స్టెన్షన్ తెచ్చుకోవాలా, ఇట్లా ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ చూసి గ్రాడ్యువల్గా మన H1 వీసా అప్లికెంట్ కూడా బాగా తగ్గిపోతున్నారండి. ఇదివరకు 2 రెట్లు 3 రెట్లు మంది అప్లై చేసినటువంటి సంఖ్య గణనీయంగా పడిపోయింది. అంతేకాకుండా ఎంప్లాయర్స్ మీద కూడా రెస్ట్రిక్షన్స్ పెరిగినాయి. ఎవరైతే H1 వీసా డిపెండెంట్ ఎంప్లాయర్స్ ఉన్నారో అంటే మెయిన్గా వాళ్ళ యొక్క సంస్థ మొత్తం H1 వీసా వాళ్ళ మీదే నడుస్తున్నటువంటి సంస్థల మీద ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. వాళ్ళని స్క్రూటినీ పెరిగిపోయింది. అంటే ప్రతి ఒక్క చిన్న విషయం కూడా పట్టించుకుని ప్రతి ఒక్కటి కూడా వెలికి తీస్తున్నారు. సో ఆ విధంగా
ఎక్కడన్నా వచ్చిన వీసాదారులకి యాక్చువల్గా ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా, వాళ్ళు ఇచ్చిన నిర్దేశించిన ప్రదేశంలో వాళ్ళు పనిచేస్తున్నారా లేకపోతే వేరే చోట ఉన్నారా. సో ఇటువంటి ఎన్నో రకాల ఎంక్వైరీస్ అని చేసి చాలా రెస్ట్రిక్షన్స్ పెరిగినాయి కాబట్టి గ్రాడ్యువల్గా మన H1 వీసాదారుల మీద మ్యాక్సిమం ఇంపాక్ట్ పడే అవకాశం ఉందండి ఇప్పుడు. ఓకే, ఇక్కడ స్టూడెంట్స్ విషయంలో మీ అనాలిసిస్ ప్రకారం ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది ఈ ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్ ప్రకారం? ఎట్లా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద వెళ్ళారో మన స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఒక డ్యూయల్ ఇంటెంట్తో వెళ్తారు. కానీ యాక్చువల్గా ఆ స్టూడెంట్ వీసా అనేది ఒక సింగిల్ ఇంటెంట్ వీసా, అంటే స్టూడెంట్ కింద వెళ్ళి చదివి మళ్ళీ వెనక్కి రావాలనే ఒక ఇంటెంట్తో వెళ్లాల్సిన వీసా. డ్యూయల్ ఇంటెంట్ వీసా అంటే నేను వెళ్తాను, వెళ్ళి నాకు గనక అన్ని అవకాశాలు ఉంటే కనుక నేను మళ్ళీ అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ లేదా పర్మనెంట్ రెసిడెంట్ అవుతాననే ఒక డబుల్ ఇంటెంట్తో వెళ్ళే వీసా కాదండి. కానీ ఇప్పుడు అది అలౌ చేస్తున్నారు గవర్నమెంట్. మనం వెళ్ళి స్టూడెంట్ కింద కంప్లీట్ చేసుకున్న తర్వాత కోర్సు కావాలంటే రీసెర్చ్కి వెళ్తాం, ఆ రీసెర్చ్ కూడా అయిపోయిన తర్వాత స్టెమ్ ఓపీటీ మీద వెళ్తాం, దానికి 2 years తర్వాత ఎక్స్టెండెడ్ బై అనదర్ 1 year 3 years ఓపీటీ కానీ. సో ఇటువంటి అవకాశాలన్నీ కూడా ఇప్పుడు కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఓపీటీకి వెళ్ళాలంటే వీళ్ళు $1,00,000 ఫీజు కట్టాలి. సో అదొక రెస్ట్రిక్షన్ అవుతుంది. ప్లస్ లాంగ్ టర్మ్లో మళ్ళీ H1 వీసా ఇస్తారా లేదా అనేది కూడా ఇంకొక డౌట్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ గ్రీన్ కార్డుకి మనం వెళ్ళాల్సి వస్తే అది చాలా లాంగ్ వెయిటింగ్ పీరియడ్ ఉంది. అందుకని ఇవన్నీ కూడా కొన్ని తగ్గించే అవకాశం ఉంది. స్టూడెంట్స్కి ఈ అట్రాక్షన్, ఆ అట్రాక్టివ్నెస్ అనేది పోయి నౌ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్ అండ్ అదర్ కంట్రీస్కి. అక్కడ అవకాశాలు బాగున్నాయని మన సంఖ్య ఆల్రెడీ స్టూడెంట్స్ సంఖ్య ఈ దేశాలకు ఎక్కువ పెరిగిందండి, ఇంక్లూడింగ్ ఐర్లాండ్ కూడా. ఎందుకంటే వాళ్ళ ఫీజులు తక్కువ, వాళ్ళ అవకాశాలు కూడా బాగున్నాయి అక్కడ, అందుకని ఎక్కువ మంది అడ్డుపోతున్నారు ఇప్పుడు. ఓకే, శ్రీనివాస్ గారు, స్టూడెంట్ వీసాలు F1, OPT, H1B ఈ 3 దశల్లో ఎక్కడ ఎక్కువ అనిశ్చితి కనిపిస్తోంది? అంటే అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న విద్యార్థులకు ముఖ్యంగా ఎదురయ్యే మెయిన్ ఛాలెంజెస్ ఏంటి? సార్ ప్రతి అంటే F1 కానీ లేకపోతే ఓపీటీలో ఉన్న వాళ్ళకి కానీ H1B వాళ్ళకి కానీ అంటే వివిధ రకాలమైన వీసాలకు వివిధ రకాలమైన అడ్డంకులు అనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉండడం జరిగింది సార్. మనం ముందుగా F1 వీసా గురించి వచ్చుకుంటే మనం ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ద్వారా అంటే సుమారు 10 నుండి 15% మంది వీసాలు అనేది రిజెక్ట్ కావడం జరుగుతుంది అనేది మనం క్లియర్ గా చూస్తున్నాము. అంటే వివిధ కారణాలు, అంటే వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ కానీ లేకపోతే నేషనల్ సెక్యూరిటీకి ఏమైనా అగేన్స్ట్ ఉండడం కానీ, సో లేకపోతే వాళ్ళ ఐడియాలజీస్ కానీ లేకపోతే ఈ డిజిటల్ ఫుట్ ప్రింటింగ్ వచ్చిన తర్వాత ఏ చిన్న అనుమానం వచ్చినా గానీ వాళ్ళకి F1 వీసా అనేది రిజెక్ట్ కావడం ఎక్కువ జరుగుతుంది సార్. అంటే మనం చూసుకుంటే 62% వరకు ముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి తగ్గిపోవడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గా అది మనం అనుకోవచ్చు. అండ్ ఓపీటీ స్టూడెంట్స్ లో ఉండే వాళ్ళకు మనం రీసెంట్ గా ఒక వాషింగ్టన్ జర్నల్ లో ఒక పోస్ట్ రావడం జరిగింది. అంటే ఓపీటీ స్టూడెంట్స్ లో ఉండే వాళ్ళు కూడా ఎవరైనా ఎంప్లాయర్స్ వాళ్ళని హైర్ చేసుకోవాలంటే వాళ్ళకు కూడా 100K ఫీజు అంటే $1,00,000 కట్టిన తర్వాత వాళ్ళని హైర్ చేసుకోవచ్చు అనేది ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ జరుగుతుంది. అంటే అలానే ఇంకా ఈ మధ్య మనం చూసుకుంటే ఈ ఓపీటీ స్టెమ్ ఓపీటీ స్టూడెంట్స్ కి వివిధ రకాలమైన RFEs కానీ నాయిట్స్ కానీ, అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక చిన్న క్రిమినల్ కేసు ఉన్నా కానీ లేకపోతే రెక్లెస్ డ్రైవింగ్ ఉన్నా కానీ లేకపోతే వాళ్ళు కొన్నిసార్లు ఈ I-20s కానీ ఆఫర్ లెటర్స్ కానీ పే స్లిప్స్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా కానీ అధిక శాతంలో RFEs నాయిట్స్ అనేది అంటే ఇంటెంట్ టు డినై అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అండ్ H1B వీసాలకు వస్తే గత సంవత్సరం నుండి నాకు తెలిసినంత వరకు భారతదేశం నుండి ఎవరైనా వీసాలు వేసుకొని H1B అమెరికాకు వచ్చిండే దాఖలాలు ప్రస్తుతానికి కనపడడం లేదు. ఎందుకంటే వీసా స్లాట్స్ ఎక్కడైనా దొరకడం లేదు ప్రస్తుతానికి. అండ్ 100K ప్రొక్లమేషన్ వచ్చిన తర్వాత గత సెప్టెంబర్ 19 నుండి ఈ రోజు వరకు ఎవరైనా కానీ భారతదేశం నుండి కొత్త H1B వేసుకుని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈవెన్ కోర్టు దీని గురించి 100K అనేది అన్లాఫుల్ అని చెప్పిన తర్వాత కూడా చాలా మంది ఎంప్లాయీస్ కొంచెం హెసిటేట్ చేస్తున్నారు. అంటే అక్కడ నుండి తీసుకొని ఫ్యూచర్ లో మనకి ఏమన్నా $1,00,000 ఏమన్నా ఫీజు మళ్ళీ తిరిగి కట్టాల్సిందేది వచ్చే పరిస్థితి ఉంటుందేమో అని కొంచెం హెసిటేట్ చేస్తున్నారు. అంటే ప్రతి వీసాలకు కొన్ని అడ్డంకులు అనేది ఉన్నది. కానీ ఎన్ని అడ్డంకులు ఉన్నా కానీ మనం ఇక్కడికి వచ్చి ఈ వ్యవస్థలో మనం భాగం అయిపోయి ఈ వ్యవస్థలో ఉన్న ఈ ఆ చట్టాన్ని కానీ ఇక్కడ ఉన్న న్యాయాన్ని మనం ఫాలో అయిపోయి మనము కరెక్ట్ గా జరగగలిగితే మాత్రం మనం చాలా సేఫ్ గా ఉంటాం. ఇవన్నీ ఇక్కడున్న ఇమిగ్రేషన్ రూల్స్ కి లేకపోతే ఈ రోజున్న ఆధునిక వ్యవస్థకు అనుగుణంగా వీళ్ళు రూల్స్ అనేది చేంజ్ చేస్తున్నారు అని ఒక భావనలో మనము ముందుకెళ్లాలని నేను ఇప్పుడున్న విద్యార్థులకు కానీ లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోరుకుంటున్నాను. శేష్బా గారు, ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకునే అందరికీ ఇదే పరిస్థితి ఎదురవుతుందా? అంటే వాళ్ళు ఎంచుకున్న రంగాలు కావచ్చు, వాళ్ళ స్టడీస్ స్కిల్స్ ఆధారంగా ఇందులో ఏమైనా వ్యత్యాసాలు ఉంటున్నాయి? అంటే స్టూడెంట్స్ కింద వెళ్ళాలని అనుకున్న వాళ్ళకి అంత రెస్ట్రిక్షన్స్ అంటే ఏం లేదంటే, అంటే ఇంటెంట్
వెళ్ళి అక్కడ అమెరికాలో యూనివర్సిటీస్, స్కూల్స్ మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి నేను చదువుకొని నేర్చుకుని వెనక్కి వస్తాననే వాళ్ళకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవండి. కానీ మన విద్యార్థులు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సెకండ్ ఇంటెంట్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఓపీటీ మీద మనం జాబ్ చేయొచ్చు, కొంత ఎర్నింగ్స్ చేసుకోవచ్చు, మనం కట్టిన ఫీజుల్ని కొంత రీఎంబర్స్మెంట్కి ఉపయోగపడుతుంది అది అనే ఇంటెంట్ ఒకటి. దాని తర్వాత వీలుంటే కనుక H1 వీసా కానీ లేకపోతే అక్కడ గ్రీన్ కార్డ్ కానీ సంపాదించుకోవచ్చు. ఒకప్పుడు స్టూడెంట్స్ కింద వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా అప్పుడు H1 ప్రోగ్రామ్ లేనప్పుడు కూడా మనం వెళ్ళాం స్టూడెంట్స్ కింద. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ వీళ్ళని ఇష్టపడి ఇతను ఈ వర్క్ అది బాగుంది అని అంటే కనుక అప్పుడు వాళ్ళే డైరెక్ట్గా వీసా స్పాన్సర్ చేసి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేసి ఆ రూట్లో వచ్చేవారండి. అప్పుడు దానికి పెద్ద మార్గం చాలా ఈజీగా ఉండేది, ఆ గ్రీన్ కార్డు తెచ్చుకునే మార్గం. ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఈ 2-3 స్టెప్స్ ఎక్కువైనాయి. సో దిస్ విల్ ఇది ఒక మెయిన్ హర్డిల్ అయింది మనకి. అంటే మొన్నటిదాకా ఈ 2024 దాకా పెద్ద హర్డిల్స్ లేవు, కానీ 24 తర్వాత హర్డిల్స్ కింద మారినాయి. ఎందుకంటే అప్పటిదాకా ఓపీటీ ప్రతి ఒక్క స్టూడెంట్ వెళ్ళి ఓపీటీ మీద ఒక 2 years 3 years పనిచేసి అతను ఇక్కడ తీసుకున్న బ్యాంక్ లోన్స్ కానీ ఇంకోటి కానీ అవన్నీ కూడా పేమెంట్ చేసుకుని దాని తర్వాత ఇంకెవరైనా H1 ఎంప్లాయర్ దొరికితే కనుక H1 కన్వర్ట్ చేసుకుని, అట్లా కాకుండా డైరెక్ట్ ఎంప్లాయర్ ఎవరైనా దొరికితే కనుక డైరెక్ట్గా గ్రీన్ కార్డ్కి అప్లై చేసి ఏది లేబర్ కండిషన్ అప్లికేషన్ పెట్టుకుని ఆ ఎల్సీ వచ్చిన తర్వాత అప్పుడు ఆ ఫస్ట్ స్టెప్ ఆఫ్ నాన్ ఇమిగ్రెంట్ నాన్ ఇమిగ్రెంట్ నుంచి ఇమిగ్రెంట్ స్టేటస్కి మారటం, ఆ గ్రీన్ కార్డ్ చేసి ఆ విధంగా చేశారు. సో ఇప్పుడు ఈ రెస్ట్రిక్షన్స్ వచ్చే ఏంటంటే ఓపీటీ కార్డ్ నుంచి ఆ H1 తర్వాత ఆ గ్రీన్ కార్డ్ ఇట్లా మల్టిపుల్ స్టెప్స్లో ఇప్పుడు హర్డిల్స్ తయారైనాయండి. దానివలన ఇప్పుడు దీని అట్రాక్టివ్నెస్ పోయింది. అమెరికాకి మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మొత్తం ఒక 40 లక్షలు 50 లక్షల రూపాయలు ఇక్కడ బ్యాంక్ లోన్స్ అన్ని తెచ్చుకుని అక్కడికి వెళ్ళి ఆ స్టూడెంట్ కింద వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంటనే 2 years తర్వాత మళ్ళీ వెనక రావాల్సి వస్తే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ లోన్స్ అట్లాగే ఉంటాయి మనకి, మళ్ళీ ఇండియాలో వచ్చి మళ్ళీ ఉద్యోగం చేసుకోవాలి అనే ఒక అనిశ్చిత స్థితి ఇప్పుడు కొనసాగుతూ ఉంది. అందుకని మన స్టూడెంట్స్ వేరే కంట్రీస్కి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మెయిన్గా ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, స్పెయిన్ కానీ, ఇవన్నీ కూడా ఒక తక్కువ ఫీజులో అన్నీ కూడా, ఇంక్లూడింగ్ ఐర్లాండ్లో కూడా మన వాళ్ళు చాలామంది ఇష్టపడుతున్నారు. అక్కడ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి. అన్ఫుల్ఫిల్డ్ జాబ్స్ ఇప్పుడు జర్మనీ కానీ ఐర్లాండ్ కానీ చూస్తే దేర్ నంబర్ ఆఫ్ జాబ్స్ ఆర్ అవైలబుల్ స్కిల్డ్ పీపుల్కి. సో ఐర్లాండ్ ఈజ్ వన్ ఆఫ్ ది టెక్ క్యాపిటల్స్ ఆఫ్ యూరోప్. నేను ఇదివరకు IBMలో పనిచేసినప్పుడు మాది IBM ఐర్లాండ్ డబ్లిన్ సెంటర్ అనేది ఒక మేజర్ సెంటర్ కింద ఉండేది. మేము అక్కడికి రిపోర్ట్ చేసేవాళ్ళం US ఉండి కూడా. సో అటువంటి కొత్త అవెన్యూస్ అన్ని కూడా మనం చూసుకుని వెళ్ళటానికి మన స్టూడెంట్స్ చాలామంది ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. సో స్టూడెంట్ వరకు ఏమీ ఇబ్బంది ఉండదండి, కానీ ఓపీటీకి కూడా అది ఉన్నటువంటి ఈ ఫీజు కనుక తగ్గితే కనుక డెఫినెట్గా ఓపీటీ అవకాశాలు ఉన్నాయి. కానీ గ్రీన్ కార్డ్ అవకాశాలు మాత్రం బాగా తగ్గిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న H1 మీద వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావాలంటే కనీసం 15 years పడుతూ ఉంది. సో దాని తర్వాత ఉన్న అనిశ్చిత స్థితి ఒకటి, తర్వాత ఈ లోపల పిల్లలు కనుక వాళ్ళు అడల్ట్స్ అయిపోతే కనుక వాళ్ళకి మళ్ళీ గ్రీన్ కార్డ్ రాదు, మళ్ళీ వాళ్ళకి సెపరేట్గా అప్లై చేయాలి. ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఇప్పుడు పెరుగుతున్నాయి. కాబట్టి మనకి US యొక్క అట్రాక్టివ్నెస్ తగ్గిందని అనిపిస్తూ ఉందండి. శ్రీనివాస్ గారు, సోషల్ మీడియా వెట్టింగ్ అదేవిధంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ వంటి అంశాలపై చాలా ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా చట్టపరంగా అమల్లో ఉన్నదేంటి, ఇంకా ప్రతిపాదన దశలో ఉన్నవేంటి? సోషల్ మీడియా బెట్టింగ్ మాత్రము అత్యంత కఠినంగానే నడుస్తుంది సార్ ప్రస్తుతానికంటే. ఈ సోషల్ మీడియా బెట్టింగ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో F1 స్టూడెంట్స్ కి అనేది ఇంప్లిమెంటేషన్ చేశారు. మళ్ళీ దాని తర్వాత H1B కానీ ఇప్పుడు H4 వాళ్ళకు కూడా ఈ సోషల్ మీడియా బెట్టింగ్ అనేది చాలా తీవ్రతంగా చేస్తున్నారు. రీసెంట్ గా ఒక న్యూస్ అనేది సింపుల్ గా న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈ సబ్జెక్ట్ కరెక్షన్, ఇది నేను ఏదో సోషల్ మీడియాలో చదివిండేది మాత్రమే. ఆస్ట్రేలియా నుండి ఒక వచ్చిన యూట్యూబర్ ఇక్కడ ఫోటో పెట్టి దాన్ని ప్రమోషన్ గా వాడినందుకు తనకి CBPలో అంటే ఎంట్రన్స్ లో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ డిలే చేయడం జరిగింది. అంటే సోషల్ మీడియా బెట్టింగ్ అనేది ఎంత కఠినంగా చేస్తున్నారు అనేది సింపుల్ గా ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నా. ఒక F1 వీసాలో ఉన్న వ్యక్తి ఎక్కడే కానీ పార్ట్ టైం అనేది చేయకూడదు. అంటే ఒక వ్యక్తి ఒక రెస్టారెంట్ లో పార్ట్ టైం చేస్తూ ఏదో ఒక వీడియోనో ఫోటోనో ఎక్కడో సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అతను H1B స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఫోటో పట్టుకొని ఆ రోజు నువ్వు అన్ఆథరైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అనేది చేశావు, ఇది నీ రికార్డు అని చెప్పి తన వీసా అనేది రిజెక్ట్ చేయడం జరిగింది.
సో ఇలాంటి సోషల్ మీడియా బెట్టింగ్ అనేది చాలా కఠినంగా జరుగుతుంది కాబట్టి అంటే మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ వెళ్తున్నాము అనేది కంప్లీట్ గా డిజిటల్ ఫుట్ ప్రింటింగ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే ఎందుకంటే ఈ రోజున్న ఆధునిక వ్యవస్థలో నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏం చేయబోతున్నావు అనేది కూడా ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను సోషల్ మీడియా చెప్పి పెట్టేస్తున్నాం మనం. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలని. అండ్ బర్త్ రైట్ సిటిజన్షిప్ ది మాత్రము అంటే ప్రస్తుతానికైతే ఏ అపోహ పెట్టుకునే అవసరం లేదు సార్. ప్రస్తుతానికి మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఇక్కడ పుట్టిన వాళ్లకు తప్పకుండా వాళ్ళ సిటిజన్షిప్ అనేది ఇస్తుంది. దాని గురించి అయితే ఎట్లాంటి డౌట్ అయినా పెట్టుకునే అవసరం లేదు. శేష్ బాబు గారు, ఇందాక మీరు ప్రస్తావించారు భారతీయ విద్యార్థులు ఇటు ఐటీ నిపుణులు కూడా అమెరికాకు ప్రత్యామ్నాయంగా కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ వంటి దేశాలను ఎక్కువగా చూస్తున్నారు. మరి పరిస్థితులు ఏమైనా మారచ్చా? పరిస్థితులు అంటే ఇప్పుడు మనకి నేను ఓవరాల్గా ఎకానమీ గురించి మనం మాట్లాడితే మన స్టూడెంట్స్ కింద మనం పెంపిస్తున్నాము ఇంత ఖర్చు పెట్టి వెళ్ళిన తర్వాత, కానీ వాళ్ళ ద్వారా మనం ఎంతో లబ్ధి పొందుతున్నాం మన స్టేట్కి. ఇప్పుడు మన కంబైన్డ్ స్టేట్ కింద ఏపీ అండ్ తెలంగాణ కలిసి ఒక ఆంధ్రప్రదేశ్ కింద ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెపరేట్గా ఉన్నా కానీ మన యొక్క జీడిపిలో 15 to 16% ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ జీడిపి కమ్స్ ఫ్రమ్ రెమిటెన్సెస్. ఈ రెమిటెన్సెస్కి మెయిన్గా ఏంటంటే మనం టెక్నాలజీ ప్రొఫెషన్లో ఉంటాం, తర్వాత ఈ ఇమిగ్రెంట్స్ నుంచి మనకు వచ్చే ఆదాయంలోనే మనకి ఎంతో మన ఎకానమీని చాలా వృద్ధి చేస్తున్నాం మనం. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హ్యావ్ బికమ్ 2 of the మేజర్ ఎకానమీస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈ విధంగా మనం అక్కడికి ఇమిగ్రేట్ అవ్వటం, అక్కడ ఎర్న్ చేసుకుని ఎన్నో రెట్లు మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే ఒరిస్సా కానీ, బీహార్ కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ ఇట్లా ఏ స్టేట్తో కంపేర్ చేసినా కానీ మనం ఒక 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ మనం మన జీడిపిని బయట నుంచి మనం తెచ్చుకొని ఈ విధంగా మన ఎకానమీని అభివృద్ధి చేసుకున్నాం. సో ఇక్కడ మన రియల్ ఎస్టేట్ ఇది కానీ, లేకపోతే ఐటీ ఇండస్ట్రీ, హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీ కానీ, లేకపోతే బెంగళూరులో ఉన్న ఐటీ ఇండస్ట్రీ కానీ, మనమే మేజర్గా వర్క్ ఫోర్స్ కింద మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన విద్యార్థులు అక్కడ చదువుకుని వచ్చి తర్వాత లేకపోతే హెచ్ఎం మీద వెళ్ళి వచ్చి మనం కాంట్రిబ్యూట్ చేస్తాం. సో ఓవరాల్గా దీని ఇంపాక్ట్ మనకి ప్యూర్గా ఆ ఎకానమీ మీద ఇంపాక్ట్ చాలా మేజర్ ఇంపాక్ట్ వచ్చే పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు ఇంట్లో ఉంటుంటారు, రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా పడిపోయిందని, జాబ్స్ బాగా పడిపోయి హైదరాబాద్ అటువంటి చోట్ల అపార్ట్మెంట్ వాల్యూస్ కూడా బాగా తగ్గిపోయినాయని. సో దిస్ ట్రెండ్ విల్ కంటిన్యూ. కాబట్టి మనం ఎక్కడ ఈ విధంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ మన స్టూడెంట్స్ని బయటికి ఏదో రకంగా పంపించి అక్కడ ఎంప్లాయ్మెంట్ తర్వాత ఎంప్లాయ్మెంట్కి వెళ్ళే అవకాశాలు ఎక్కడైతే ఉన్నాయో అది కొంత రీసెర్చ్ చేసి అందరికీ కూడా ఫుల్గా ఇన్పుట్స్ ఇచ్చి అక్కడ గవర్నమెంట్స్తో ఒక బయలేటరల్ ఒప్పందం లాంటివి కూడా చేసుకుని అది ముందుకెళ్తే మన తెలుగు రాష్ట్రాలకి చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ చాలా మేజర్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది ఇప్పుడు. శ్రీనివాస్ గారు, మీరేమంటారు? ఇప్పుడు అమెరికాకు ప్రత్యామ్నాయంగా చాలా దేశాల వైపు చూస్తున్నారు. సో సిచ్యువేషన్స్లో ఏమన్నా చేంజెస్ చూస్తామా మనం? సార్ ఐ డోంట్ థింక్ సో సార్. అంటే వాస్తవానికి అయితే సార్ చెప్పినట్టు కూడా, శేష్ బాబు గారు చెప్పినట్టు కూడా, అంటే ఈ వీసాస్ అనేది కూడా కొంచెం రెస్ట్రిక్షన్ చేయడం వల్ల, కొంచెం తగ్గిపోవడం వల్ల వివిధ దేశాలు అయితే చూస్తున్నారు. సో కానీ అట్ లాస్ట్ గా మనం చూసుకుంటే అమెరికాకి చాలా మంది ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇక్కడ ఉన్న వర్క్ ఆథరైజేషన్ కానీ, ఇక్కడ ఉన్న జరుగుతున్న ఈ ఆధునిక అంటే ఏఐలో కానీ, క్వాంటమ్ కంప్యూటర్ లో కానీ ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ దానికి ఆకర్షితులై స్టెమ్ ఓపీటీ స్టూడెంట్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. సో వాళ్ళ సార్ అన్న చెప్పినట్టు దానికి నేను ఏకీభవిస్తాను. అంటే వివిధ దేశాలనే చూస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ కొంచెం కఠినం కావడం వల్లనే అని నేను అనుకుంటున్నాను. కానీ ఎప్పుడైనా కానీ అమెరికా అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీగా మనం అందరం ట్రీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి, ఈ సోషల్ మీడియా బిట్టింగ్ నుంచి ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి కావచ్చు, దాని నుంచి కొంత బయటపడాలంటే ఎలాంటి వ్యూహాలు చెప్తారు వాళ్ళకి? సార్ అంటే దాని నుండి మనం ఏం భయపడిన అవసరం లేదు సార్. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ కానీ ఎవరికే కానీ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే మనం దాంట్లో మనం కేర్ఫుల్ గా ఉండాల్సింది ఒక చిన్న సింపుల్ గా చెప్తాను సార్. ఇక్కడ మనం పనిచేస్తున్నది మనం లింక్డ్ఇన్ లో అనేది పెడుతున్నాం. అంటే ఇక్కడ వేరే పని చేస్తూ వేరే ప్రొఫైల్స్ లింక్డ్ఇన్ లో అప్లోడ్ చేస్తున్నాం. దానికి వ్యత్యాసం చూసి గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకుంటారు, ఇతను ఏదో కొంచెం తప్పు చేస్తున్నారనో. సో ఇలాంటి చిన్న చిన్న తప్పులు ఉన్నాయని, లేకపోతే ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అంటే తెలియకోకుండా చేసిన మిస్టేక్స్ అనేది సర్దిద్దుకోవాలి తప్ప సో దాన్ని మనము ఏదేగాని కంప్లీట్ గా డిలీట్ చేయడం కానీ లేకపోతే అలాంటి వేవ్ చేయని అవసరం లేదు. ప్రస్తుతానికి యువర్ డూయింగ్ గుడ్, యువర్ కంప్లీట్లీ ఆల్రెడీ అనేది నేను చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, అదేవిధంగా శేష్ బాబు గారు, థ్యాంక్ యూ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.